జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా మంచి జరిగినా కూడా రాష్ట్రానికి ప్రజలకు వాళ్ళు చేసినటువంటి మంచిని కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలోనే కాదు సామాన్య జనాల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తత్వమేమో రూపాయి చేసి 10 పైసలు కూడా వాళ్ళు ప్రచారం చేసుకోలేరు అని, ఇటువైపు వాళ్ళ తత్వమేమో 10 పైసలు చేసి 10 రూపాయలు ప్రచారం చేసుకోగలుగుతారు అని చాలామంది అభిప్రాయం ఇదే. అయితే తాజాగా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేసి కూడా చెప్పుకోవడం చేత కాలేదు అని ఏకంగా ఈ విధంగా పెద్ద పెద్ద హోల్డింగ్సే వచ్చేసాయి. పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెడుతున్నారు. ఇట్లా మంచి చేసినా జగన్కి చెప్పుకోవడం చేత కావట్లేదని హోల్డింగ్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్. కడపలో అయితే పెద్ద హోర్డింగ్స్ వేశారు. అంటే వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ ఎంపీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రులు చెప్పిన సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానంలో ఉన్నవే యాజ్ ఇట్ ఈస్గా పైన ఫ్లెక్స్లో పెట్టి, అంటే అగ్రికల్చరు, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్లో 2018-19లో 2,61,448 కోట్లు ఉంటే 2023-24 దగ్గరకు వస్తే 4,31,100 కోట్లు, అంటే వృద్ధి 12.97% అని, మైనింగ్ అండ్ క్వారీయింగ్లో వృద్ధి 10.78% అని, మ్యానుఫ్యాక్చరింగ్లో 18.52% అని, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్స్లో 17.25% అని వృద్ధి, కన్స్ట్రక్షన్లో 14.13% వృద్ధి అని, ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్లో వృద్ధి 10.86 అని సాక్షాత్తు కేంద్ర మంత్రి రాజ్యసభలో చెప్పిన సమాధానం. జగన్ గారి హయాంలో చంద్రబాబు గారితో పోలిస్తే ప్రతి దాంట్లోనూ వృద్ధి ఉంది, కానీ వీళ్ళకు చెప్పుకోవడం చేతగాలేదు అని. ఈ లెక్కలు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి అన్న అడిగిన ప్రశ్నకు పెద్ద ఆయన కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు సమాధానం చెప్పారు అని. రాజ్యసభ సాక్షిగా గత 5 ఏళ్లలో జగన్ సృష్టించిన సంపద ఇది. కరోనా లాంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా అన్నింట్లో కలుపుకొని 18-19కి ఉన్న సంపదను రెట్టింపు లెక్క సృష్టించాం. ఇలా ఉంది జగన్ అన్న. 2018-19కి రాష్ట్ర జిఎస్డిపి 7.9 లక్షల కోట్లు ఉంటే 2023-24కి రాష్ట్ర జిఎస్డిపి 12.91 లక్షల కోట్లకు చేర్చి పెట్టుండ్లా మన జగన్. జిఎస్డిపి అంటే ఏందో అనుకున్నారా మీరు? ఒక దేశం ఆర్థిక వృద్ధికి రాష్ట్రం యొక్క పాత్ర, అంటే దేశ అభివృద్ధికి రాష్ట్రం సంపాదించే దుడ్లన్నా సంపద సృష్టించడం అంటే ఇది కాదు మరి. అన్నో ఈ పార్టీకి నాకు సంబంధం లే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చేస్తూ ఉండా అంతే. అంటే ఈ విధంగా చేసిన మంచిగా చెప్పుకోలేకపోయారు. ఎంత డెవలప్మెంట్ జరిగిందో చూడండి అని చెప్పి ఏకంగా హోర్డింగ్స్ వేస్తున్నారు.